వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను వచ్చేసి మా డైలీ వేర్ జ్యువెలరీ కలెక్షన్ చూపించబోతున్నాను. మీకు నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. చూసేద్దామా గోల్డ్ జ్యువెలరీ అంతా. ఇప్పుడైతే మేము మా తమ్ముడు వాళ్ళ ఇంటికి వచ్చాం కదా వెకేషన్ కోసం. ఇక్కడే ఉన్నాం అనమాట. ఇక్కడైతే తనవి తినొచ్చేసి మా తమ్ముడి భార్య అనమాట, నందు అనమాట. తినకు ఒక పాప ఒక బాగున్నారు. తిన పాపకు ఒక ఛానల్ ఉంది, జాగృతి రెడ్డి అని చెప్పేసి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ ఛానల్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అది కూడా ఒకసారి వెళ్ళి చూడండి. క్యూట్గా చాలా బాగా చేస్తుంది నా మేనకోడలు. 2 years అంతే. 2 years చిన్న 2 రన్నింగ్ అనమాట. 2 years అంటే 2 కంప్లీట్ అవ్వలేదు. 2 రన్నింగ్ 1 year కంప్లీట్ అయిపోయింది. ముద్దుగా భలే చేస్తుంది. ఒకసారి అందరూ చూడండి. ఇకపోతే మా అందరు జ్యువెలరీ, నేను అమ్మ తను ముగ్గురం ఒకే చోట ఉన్నాం కదా, అందరం ఒకేసారి జ్యువెలరీ చేసేస్తే బాగుంటుంది డైలీ వేర్ అని చెప్పి కూర్చున్నాము మేమిద్దరం. అంటే ఇప్పుడు ఓకే, మరి వీడియోలోకి వెళ్ళిపోదామా? ఓకేనా? ఫస్ట్ ఏం చేద్దాం? ఫస్ట్ నల్ల పూసలు స్టార్ట్ చేద్దాం. బ్లాక్ బీడ్స్ స్టార్ట్ చేద్దాం. సో మనకి ఎప్పుడైనా తాలిబొట్టు తర్వాత మెయిన్ ఇంపార్టెన్స్ ఇచ్చే మనము బ్లాక్ బీడ్స్ కాబట్టి, సో మా అందరి బ్లాక్ బీడ్స్ కలెక్షన్ అయితే ఇప్పుడు వదిన చూపించేస్తుంది. సరే చూద్దాం. ఫస్ట్ అమ్మ దాంతో స్టార్ట్ చేద్దాం. దీనికి ఒక పెద్ద స్టోరీ ఉంది. అది వీళ్ళ పెళ్లితోనే మొదలైంది. అది కూడా మీకు చెప్తాను. చూడండి, ఇది అమ్మది ఫస్ట్ బ్లాక్ బీడ్స్ అనమాట. ఇది రీసెంట్ గానే చేయించుకుంది మా అమ్మ. మా అమ్మకు ఫస్ట్ కూడా ఇలాగే ఉండేది. కానీ మా అమ్మ ఏం చేసిందంటే, మా తమ్ముడికి పెళ్ళి అయితే వెంకటేశ్వర స్వామి హుండీలో వేస్తానని మొక్కుకొని మాకు ఎవరికి చెప్పలేదు. ఇంట్లో చెప్పుకోకుండా తిరుమల వెళ్ళి ఇట్లాంటి బ్లాక్ బీడ్స్ ఒకటి ముందు ఉండేది, 3.5 తులం ఉండేది. కొంచెం మంచిగా పెద్దగా బాగుండే అనమాట. అదిగో చూడండి, ఇదైతే రీసెంట్ గా చేయించుకుంది. అది వెళ్ళి వెంకటేశ్వర స్వామి హుండీలో వేసేసి వచ్చింది. మా తమ్ముడికి పెళ్లి అయితే మంచిగా జరుగుతాయని చెప్పి. సేమ్ ఇలాగే ఉంటది కానీ డాలర్ వేర్ అది. సో ఇక్కడ మీరు గమనించారా, వీటిపైన లక్ష్మీదేవి కాసులు ఉన్నాయి. మీకు కనిపిస్తుందా క్లియర్ గా? ఇది అంతా 1.5 తులంకి వచ్చేసిందంట. ఇది నా బ్లాక్ బీడ్స్ అనమాట. ఇది నాది చిన్నవి, చిన్న బ్లాక్ బీడ్స్ నెక్కు వచ్చేస్తాయి. ఊరికే వేసుకొని చూపించు. చూడండి, కింద బుట్ట వచ్చింది, చిన్న బుట్ట వచ్చింది, గంట. ఇది మా అమ్మ మా తమ్ముడి పెళ్ళప్పుడు నా కోసం తీపిచ్చింది అనమాట. ఇది వేసేసుకుంటా నేను. ఇంకా డైలీ వేర్ అనమాట. ఇది ఎలాగైనా యూజ్ చేసుకోవచ్చు. ఇదిగో చూడండి ఎంత బాగుందో. ఇక్కడ స్టోన్స్ వచ్చింది చిన్నగా. బ్లాక్ బీడ్స్ చాలా చిన్నవి అనమాట. చిన్న గంట. ఓకే, ఇప్పుడు ఇంకొకటి, ఇది కూడా నాదే అనమాట. ఇది నేను తీసుకొని దాదాపు 11 ఏళ్ళు అవుతుంది. ఇది చూడండి చాలా మోడర్న్గా ఉంటుంది. ఇది నేను మలబార్ గోల్డ్లో తీసుకున్నా. కొంచెం బ్లాక్ బీడ్స్ కొంచెం ముత్యాలు అలా వచ్చిందనమాట. ఇది దీనికి ఒక చిన్న డాలర్. నాకు అప్పట్లో ఇది 10,000కే వచ్చింది. 10,000కే 11 ఏళ్ళ కిందట. ఇది 11 years బ్యాక్ 10,000 కింద మంచిగా వచ్చిందంటే అప్పటికి ఇప్పటికి ఎంత వేరియేషన్. మలబార్ గోల్డ్ లో తీసుకున్నాను. హైదరాబాద్ మలబార్ గోల్డ్ ఉంది కదా, అందులో తీసుకున్నాను. ఇప్పటి వరకు ఏమైతే ప్రాబ్లం రాలేదు. ముత్యాలు కరిగిపోతాయేమో అని అందరు అన్నారు కానీ ఇంతవరకు ఒక ముత్యం కూడా కరగలేదు. ఇది ముత్యమా? ఇది ముత్యం. ఇది బ్లాక్ బీడ్స్. నేను ఇది ఇన్ని రోజులు వదినా, నేను పూసలు అనుకున్నా వదినా. ఇప్పుడు బ్లాక్ బీడ్స్ కి బ్లాక్ ఉంటాయి కదా, అలానే వైట్ పూసల్లాగా అనుకున్నా. ముత్యం అని ఇప్పుడు చెప్తుంటే అర్థమవుతుంది. కానీ బాగుంది, చాలా బాగా వచ్చింది. క్వాలిటీ అయితే ఒక్కసారి కూడా తెగలేదు ఇంతవరకు 11 ఏళ్లలో. అంత బాగా వచ్చింది మోడల్గా. డ్రెస్సులపైకి చాలా బాగుంటుంది. ఇది ఇంకొకటి అనమాట. ఇది మా నందు బ్లాక్ బీడ్స్ అనమాట. మా నందుకి మా తమ్ముడికి పెళ్ళి అయిన కొత్తలో మా అమ్మ తీసుకొచ్చింది. ఇది కూడా లక్ష్మీదేవి ఏమిటి బ్లాక్ గోల్డ్ అంటారు కదా, అదనమాట. ఇది దగ్గర 2 తులాలు ఉంటుంది. ఇది కూడా బాగా స్ట్రాంగ్ కదా వేసుకున్నందు. ఇది మా అమ్మది ఇంకోటి డైలీ వేర్ జ్యువెలరీ. పగడాల పూసలు అంటాం కదా, అదనమాట. ఇది పగడాల దండ. మా అమ్మ చూడండి, పగడాల దండాలు అంటే జస్ట్ 2 పొరలు జస్ట్ ఇలా వేసేసుకుంటారు కదా, అట్లా కాకుండా మా అమ్మ కొంచెం డాలర్ అట్లా వచ్చేలాగా చేయించుకుందనమాట. ఇది ఎవరైనా వేసుకోవచ్చు అని చెప్పి.
బాగా చేయించుకుంది కదా. పగడాలు కూడా ఇది చేయించుకొని కూడా దాదాపు ఎంత అయింది, ఎన్నేళ్ళు అవుతుంది? 14 ఏళ్ళు అయింటుంది. 14 ఏళ్ళు 14 years. ఇది 14 ఏళ్ళ కిందటిది అనమాట ఇది. అయినా కూడా చూడండి ఒక్క పగడం కూడా పోలేదు, వేడికి కరిగిపోతాయి కదా అట్లా అవ్వలేదు, ఏం డ్యామేజ్ అవ్వలేదు, చాలా బాగా వచ్చింది. ఇది 2.5 తులం ఉంది, 2.5 తులం డాలరు, చాలా బాగా వచ్చింది. మేము కూడా వేసుకోవచ్చు, ఎవరైనా వేసుకోవచ్చు. ఇది గ్రీన్ బీడ్స్ అన్నమాట, పూసలు. దీనికి మా అమ్మ ఇలా చేయించుకున్నానంట, ఇది కూడా రీసెంట్గా చేయించుకుంది మా అమ్మ. చూడండి కాసులు పెట్టి, లక్ష్మీదేవులు అన్ని లక్ష్మీదేవులు అనుకోవద్దు, ఎందుకంటే మా అమ్మకి కొంచెం దేవుడు అంటే బాగా ఇష్టం, అందుకని చెప్పేసి అన్నీ కొంచెం లక్ష్మీదేవి ఉండేలా చూసుకుంటుంది అన్నిట్లో. చూసుకుంటే చాలా బాగుంటుంది ఇది. ఇది ఇంకొకటి పల్స్ అన్నమాట, ఇది పల్స్ చిన్న దండ. ఇది మా అమ్మ మా తమ్ముడు పెళ్ళి అయ్యాక కొనుక్కుంది అనమాట. చూడండి ఎంత బాగుందో, సింపుల్గా. మా అమ్మ ఎక్కువ సింపుల్గానే ఇష్టపడుతుంది, వన్ సైడ్ ఎందుకు వేసుకుంటుంది కదా శారీ, దానిపైకి బాగుంటుందని ఇలా తీసుకుంటుంది అనమాట. ఇది జస్ట్ ఎంత 40,000లో వచ్చేసింది, అంతే 40,000లో వచ్చేసింది ఇది మాకు అప్పట్లో. మా తమ్ముడికి కొత్తగా పెళ్ళి 2022 కదా, మా పెళ్ళి అయింది 2020 వదిన. 2020లో నన్ను పెళ్ళి అయింది. 22లో కోవిడ్ టైంలో 2020లో పెళ్ళయింది. 22లో మా బాబు పుట్టాక బాబుకి 6 months ఆ టైంలో ఉన్నప్పుడు తీసుకునింది అంతే. కరెక్ట్ 40,000లో వచ్చేసింది అంతే. ఇది కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది. మేము అనుకున్నాం రెడీమేడ్ అనమాట, చేయించలేదు, చాలా స్ట్రాంగ్గా వచ్చింది. ఇది అందరం వేసుకున్నాం, అందరం వేసేసుకున్నాం దీన్ని. ఇక్కడ చూడండి ఎండింగ్ లో పూస ఇచ్చారు, చిన్న ముత్యం ఇచ్చారు, అది నాకు దీనికి సెట్ గా ఈ మధ్యన ఇది తీసుకుంది అనమాట, కింద డాలర్. దానికి వేసుకోవడానికి కింద గ్రీన్ బీడ్స్ వచ్చి చాలా బాగుంది. చూడండి ఎంత బాగుందో, మ్యాట్ ఫినిష్, గోల్డ్ మ్యాట్ ఫినిష్లో ఇది తీసుకుంది. అదిగో చూడండి, దీనికి మ్యాచింగ్గా ఇది కొనుక్కుంది మా అమ్మ. ఇది 13 గ్రాములు ఉంది దగ్గర. ఇది కూడా బాగా వచ్చింది, ఈ మధ్యనే చేయించుకున్నాం. వెయిట్ అయితే చాలా వెయిట్ ఉంది, చూడడానికి అట్లా అనిపిస్తుంది కానీ వెయిట్ మాత్రం చాలా ఉంది. దీనికి సెట్గా తీసుకుంది అనమాట మా అమ్మ. డ్రెస్సుల పైకి, శారీస్ పైకి కూడా బాగుంటుంది. సింపుల్ గా ఎక్కడికైనా హల్దీ ఫంక్షన్స్ కి అలా వెళ్ళాలంటే వేసుకొని వెళ్ళొచ్చు. బరువు ఉంది బాగా. సో మా బాబు పెద్ద బాబు అని చెప్పా కదా, మా చిన్ని కన్నా ఇప్పుడే నిద్రలేసి వచ్చాడు అమ్మ అమ్మ అనుకుంటా. కన్నయ్య హాయ్ చెప్పున్నాను. హాయ్ చెప్పు చిట్టమ్మ, హాయ్ చెప్పే. హాయ్ చెప్పే, ఇప్పుడే నిద్ర లేచాడు కదా, డల్గా ఉన్నాడు. ఓకే, మరి అయితే ఇప్పుడు హయాన్ది చైన్ అనమాట. ఇదిగోండి, వీడి పేరు హయాన్ విహార్ 3D కదనా, హయాన్ విహార్ 3D. వీడికి నిద్రపోయి లేచాడు, అందుకే డల్గా ఉన్నాడు. ఇదిగోండి, ఇది మేము 11 monthsకి పుట్టు వెంట్రుకలు తీపిస్తాం అనమాట తిరుమలలో. అప్పుడు ఇది హయాన్ వాళ్ళ అమ్మమ్మ తాతయ్య వాళ్ళు పెట్టారనమాట పుట్టు వెంట్రుకలు అప్పుడు. చూడండి, ఇది కూడా బాగుంది మోడల్ చైన్. పుస్తల తాడు వేయించుకుంటే బాగుంటుంది ఇది. తాల్బొట్టు చైన్కి అయితే బాగా స్ట్రాంగ్గా వస్తుంది అనమాట, ఎవరు వచ్చి గుంజినా రాదు. బాగా 2 తులాలు పెట్టి చేయించాడు మదర్ నందు వాళ్ళ నాన్న. బాబుకు బాగుండాలని చెప్పేసి, పెద్ద వరకు ఉండాలని చెప్పి. మోడల్ చాలా బాగుంది. ఇది నెక్స్ట్, ఇది నా నెక్లెస్ అనమాట. మా వదిన సేవింగ్స్ తో తీసుకున్నా. లలిత జ్యువెలర్స్ లో స్కీమ్ కట్టామన్నమాట మేము, నేను మా వదిన ఇద్దరం కలిసి మంత్లీ 5,000 కట్టి, తను ఒక నెక్లెస్ నేను ఒక నెక్లెస్ తీసుకున్నాం అనమాట. ఆమె ఇక్కడ లేదు కాబట్టి ఇక ముందు ఎప్పుడైనా తన జ్యువెలరీ కూడా చూపిస్తాను. ఆమె దగ్గర కూడా చాలా గోల్డ్ ఉంది. ఇదిగో చూడండి, ఇది లలిత జ్యువెలర్స్లో నేను కొన్నాను. ఇది దగ్గర 2 తులాలకు వచ్చింది నాకు. చాలా బాగుంటుంది నెక్లెస్ ఇది. పాపం ఆ రోజు మా వదిన పరిస్థితి ఏంటంటే, లలిత జ్యువెలర్స్ లో బ్యాంగిల్స్ తీసుకుందామంటే కలెక్షన్ బాగాలేవు, అన్ని డిజైన్స్ అయితే మొరట్టుగా ఉన్నాయి. గుండు తాతేమో డబ్బులు ఊరికే రావంటాడు కానీ డిజైన్స్ ఉండదు. లలిత జ్యువెలర్స్ లో కలెక్షనే ఉండదు. ఏదో ఉన్న 2 ఉంటాయి కదా, ఆ రెండిట్లోనే చూజ్ చేసుకొని తెచ్చేసుకోవాలి. కలెక్షన్ ఉండదు, మనకు తగ్గ వెయిట్ లో దొరకవు.
కానీ మనం సేవ్ చేయాలనుకుంటే అదొక మంచి పద్ధతి. గోల్డ్ వాళ్ళు ఇచ్చే గోల్డ్ కూడా 24 ఉండదు, 22 క్యారెట్స్ గోల్డ్ అనమాట. ఇది చూడండి మోడల్ చాలా బాగా వచ్చింది నాకు. లవ్ షేప్లు స్టోన్ జ్యువెలరీనే తీసుకున్నాం మీకు, ఎందుకంటే మాకు ఏవి నచ్చలేదు పెద్దగా. అంతా చాలా మొరటు జ్యువెలరీ ఎంత ఉంది. అది ఎక్కడంటే హైదరాబాద్ పంజాగుట్ట దగ్గర ఉన్న లలిత జ్యువెలర్స్లో తీసుకున్నాం మేము. చాలా బాగుంటుంది ఇది కూడా పెట్టుకుంటే. చూడండి బాగుందా. ఓకే, ఇది ఇంకో నెక్లెస్ అన్నమాట. ఇది ముందే మీరు నా వీడియోస్లో చూసుంటారు. అక్షయ తృతీయ రోజు మా తమ్ముడి కూతురు కోసం కొన్నది ఇది. చాలా సింపుల్గా భలే వచ్చిందనమాట. ఇది పాప కోసం తీసుకుంది. అన్ని లక్ష్మీదేవిలే, ఎక్కువ లక్ష్మీదేవిలో ఉంటాయి. ఇది ఇది ఎన్ని గ్రామ్స్ అని చెప్పి, ఇది కూడా 2 తులాలు వచ్చింది దగ్గర. ఇదిగోండి ఇవి నా బుట్టలు అనమాట. నేను ఫస్ట్ తీసుకున్న బుట్టలు ట్రెండ్ అయ్యాయి కదా 2016లో తీసుకున్నా నేను. 2016లో తీసుకున్నా. నేను డిగ్రీ చదువుతాను. అప్పుడు తీసుకున్న జ్యువెలరీ అనమాట ఇది. ఏంటంటే బుట్టలు చాలా బాగుంటాయి. బుట్టలు చాలా వెయిట్ వచ్చింది. ఇది కూడా ఇవి నాకు అప్పట్లో 25,000కి వచ్చినాయి 2016లో. చాలా సేమ్ బుట్టలు కొనాలంటే దగ్గర 50 పెట్టా కూడా రాదు. చూడు ఎంత బాగుంది. తులం ఉంటాయి వదిన, ఉంటాయి, ఎక్కువ ఉంటాయి. నందు బరువు ఎక్కువ ఉంటాయి ఇవి కూడా. నెక్స్ట్ నేను రీసెంట్గా కొనుక్కున్న ఇంకో బుట్టలు చూపిస్తా. అవి చిన్న బుట్టలు అని చెప్పి, పెద్ద బుట్టలు కావాలని చెప్పి నేను కొనుక్కున్నాను అనమాట. ఇవి చూడండి, ఇవి పెద్దవి అనమాట. పెళ్ళిళ్ళకి వీళ్ళ పిచ్చి పీక్స్ కు పోతాండి అండంలో చెప్పనా. చూడండి వీటిపైన కూడా బుట్టల పైన కూడా లక్ష్మీదేవి కాసులు. డిజైన్ అయితే మార్చేదిలా. నాకన్నా పిచ్చి బాగుంటది కదా దేవుడి బొమ్మలు అంటే. అవే ట్రెండ్ లో ఉన్నాయి కాబట్టి ఎక్కువ ఇవే తీసుకున్నాము. ఇవి వచ్చేసి ఇవి డైలీ వేర్కే యూజ్ చేస్తాను అనమాట. మరీ ఎక్కువ పెట్టుకోను నేను అనమాట. నేను ఇందాక నెక్లెస్ చూపించాను కదా, దాని మీదకి సెట్ లాగా ఉంటాయి బాగా అని చెప్పి నేను ఇవి తీసుకున్నాను అనమాట. చూడండి ఎంత బాగున్నాయి. ఇవి హ్యాంగింగ్స్ లాగా వస్తాయి అనమాట. చాలా బాగుంటాయి పెట్టుకుంటే. అయితే నాకు కాస్ట్ గుర్తుంది, 23,000 పడ్డాయి అంతే. కాస్ట్ గుర్తుంది, గ్రామ్స్ నాకు తెలియదు. ఇవి మా నందు డైలీ యూజ్ చేసేవన్నమాట. ఇవి ఒక రకం బుట్టలు. సో పిల్లలు ఉండడం వల్ల హ్యాంగింగ్ ఇలా వేలాడేవి పెట్టుకోవాలంటే పీకేస్తుంది పాప పట్టి ఇవే గుంజుతూ ఉంటుంది. నా కింద ఊగుతున్నాయి కదా, అవి పట్టి గుంజుతూ ఉంటుంది. ఇవి కూడా చాలా బాగున్నాయి కదా. ఇవి ఎంత పడ్డాయి నాకు తెలియదు, ఎందుకంటే ఇవి తెచ్చేటప్పుడు నేను లేను కాబట్టి. నెక్స్ట్ ఇంకొకటి మా నందువి పెళ్ళి ఎప్పుడు తెచ్చుకుంది. ఇవి చాందిబాలీస్ అప్పట్లో బాగా ట్రెండ్లో ఉండే కదా. చూడండి ఇవైతే కళ్యాణ్లో తీసుకున్నాను. స్టోన్ పోయింది, ఒకదానికి స్టోన్ పోయింది. అది వేయించుకోవాలి కళ్యాణ్లోకి వెళ్ళేసి. అసలు ఎంత బాగుంటాయి ఇవి పెట్టుకుంటే, చాలా బాగుంటాయి చూడడానికి. క్యూట్గా ఉంటాయి చాలా కదా. అంటే తక్కువ పెట్టుకుంటుంది. ఇప్పుడు పిల్లలు ఉన్నారు కదా, ఎక్కువ స్టడ్స్ లాంటివి పెట్టేసుకుంటుంది అనమాట. ఇవి పెట్టుకోదు, ఎందుకంటే పాప ఇవి గుంజుతా ఉంటుంది పట్టుకొని. చాలా బాగున్నాయి కదా చూడడానికి. నెక్స్ట్ అవి స్టార్ అంతే కదా. ఇది మా అమ్మ ఇయర్ రింగ్స్. మా అమ్మ ఇయర్ రింగ్స్ చాలా ఉన్నాయి కానీ ఇప్పుడు ఇక్కడ ఉన్నది ఒకటే నేను చూపిస్తున్నా. చూడండి చుట్టూ స్టోన్స్, మధ్యలో గోల్డ్ అనమాట. ఫ్లవర్ టైప్ ఇయర్ రింగ్, ఫ్లవర్ లాగా వచ్చింది. నెక్స్ట్ ఇంకా బుజ్జి ఇయర్ రింగ్స్ అనమాట. మా బుడ్డమ్మవి, మా కుట్టి పాపవి, మా ఇంట్లో ఉండే బుజ్జి పాప. ఇది చూడండి చిన్ని స్టడ్స్ ఇవి. వీళ్ళు ఇక్కడ కర్ణాటకలో ఉంటారు కదా, ఇక్కడ చూడండి ఎంత మంచిగా దొరికినాయి వీళ్ళకి. మా సైడ్ రాయలసీమ సైడ్ అయితే ఇట్లా దొరకవు. దీని వెనకాల హుక్ చూడు ఎంత బాగా వచ్చిందో. ఇది హుక్ ఇలా వచ్చింది. దీన్ని ఏందో అంటారు నాకు గుర్తులేదు. పాపకి చెవులు కుట్టించేటప్పుడు ఇవి పెట్టారనమాట. డైరెక్ట్ అది ఏంటి గన్ షాట్ ఇవి పెట్టారు.
తర్వాత ఇవి తీసేసి మళ్ళీ ఇప్పుడు పోగులు పెట్టామన్నమాట. హోల్ కొంచెం పెద్దదవ్వాలని చెప్పేసి పోగులు పెట్టాం. ఇవి అలాగే పెట్టుకున్నాం అందుకు గుర్తుగా ఉంటాయని చెప్పి. గుజ్జు ఎంత బాగున్నాయో. ఇది నాది స్ప్రింగ్ రింగ్ అనమాట. నాకు ఏలికెక్కది స్ప్రింగ్ రింగ్ అనమాట. ఇది నా పెళ్ళైన కొత్తలో తీసుకున్నాను నేను. దాదాపు 16 ఏళ్ళు అవుతుంది నా పెళ్ళైన కొత్తలో తీసుకున్నాను అనమాట నేను. ఇది అప్పుడు నాకు 6,000కి వచ్చిందండి. ఇది ఎవరు నమ్మరేమో 6,000 అంటే. 6,000కి వచ్చింది నాకు అది అప్పట్లో. ఇప్పుడైతే అస్సలు రాదు. ఎంత స్ట్రాంగ్గా ఉంటుందంటే మనం ఏదైనా డోర్ పక్కన పెట్టి గట్టిగా ప్రెస్ చేసినా అది నలిగిపోదు, మన వేలు నలిగిపోతుంది. అంత స్ట్రాంగ్గా ఉంది గోల్డ్. దీనికి నాకు ఒక స్వీట్ మెమరీ ఉంది. ఏంటి మెమరీ ఉందంట, మనం దాన్ని టచ్ చేయకూడదు. నాకు ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉండేది, బేబీ అని చెప్పేసి. అమ్మాయి చేతికి కూడా ఇలాంటి రింగే ఉంటుంది. తనకు తెలియకుండా నాకు తెలియకుండా తను సేమ్ రింగ్స్ కొనుక్కున్నాం. కానీ మేము ఒక 6 months 7 months తర్వాత మా అమ్మాయి ఊరికి వచ్చేది అనమాట మా దగ్గరికి. తను వచ్చి చూస్తే నా చేతిలో ఇది ఉంది, తన చేతిలో ఇది ఉంది. చాలా నవ్వుకున్నాం మేమైతే, మళ్ళీ తీసుకున్నాం ఇద్దరం అని చెప్పి. ఇది చాలా స్పెషల్ రింగ్ మా తమ్ముడికి. మా తమ్ముడు ఎంతో ఇష్టపడి తన ఫస్ట్ శాలరీతో ఒక రింగ్ ఒక బ్రేస్లెట్ కొన్నాడు. బ్రేస్లెట్ అయితే ఇంట్లో ఉంది ఊర్లో, అది ఎప్పుడైనా చూపిస్తాము. ఇంకా మా గోల్డ్ అంతా మొత్తం గోల్డ్ చేసేటప్పుడు చూపిస్తాను. ఇదిగో చూడండి స్పెషల్ రింగ్. ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఉన్నాడు. వెంకటేశ్వర స్వామి టోటల్ వెంకటేశ్వర స్వామి ఫేస్ నుండి బాడీ వరకు దీంట్లో అయితే డిజైన్. ఇది కూడా 2 తులాలు ఉంది. ఇది కూడా 2 తులాస్ పెట్టి తీసుకున్నాడు అనమాట. చాలా స్ట్రాంగ్ గా బలంగా కావాలి నాకు అని చెప్పి మా తమ్ముడు తీసుకున్నాడు అనమాట. కానీ పెట్టుకోడు వాడు అంతే, రింగ్స్ పెట్టుకోడు. ఎందుకంటే ఎప్పుడన్నా చికెన్ మటన్ తింటుంటా కదా, ఎందుకు నాకు అంటాడు. కానీ ఉండాలి, వెంకటేశ్వర స్వామి ఉండాలి అని చెప్పి వాడు తీసుకున్నాడు. ఇది కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది. నెక్స్ట్ ఇప్పుడు మొత్తం నెక్లెస్లు కమ్మలు అన్నీ అయిపోయినాయి డైలీ వేరు. ఇప్పుడు బ్రేస్లెట్ చూద్దాము. నందు బ్రేస్లెట్ అనమాట. ఇది మీకు ఐడియానే ఉంటుంది అనుకుంటున్నాను నేను, చాలా మందికి. గోల్డ్ బాల్స్ ఇది అనమాట. ఇది కుట్టి బ్రేస్లెట్ ఈ మధ్యనే తీసుకుంది కదా నందు. January 1st రోజు తీసుకున్నాను. జస్ట్ 3 grams అనమాట. చాలా బాగా వచ్చింది. 3 grams 25,000 లో వచ్చింది. దాంతో డాడీ సేవింగ్స్, డాడీ నాకు ఇచ్చే చిన్ని సేవింగ్స్ అన్ని పోగు చేసి తీసుకున్నా. ఇదైతే బ్రేస్లెట్. దాంతో పాటు అదే సేమ్ కళ్యాణ్ జాయల్ కాస్ట్ లో పాపకి ఇయర్ పేరింగ్ చేపించేటప్పుడు, సో అప్పుడు వెళ్ళేసి ఇవన్నీ తీసుకుంది. దానికి ఇది కూడా కడియము, చేతికి కడాలాగా పెట్టుకుంటారు కదా, సింపుల్ గా ఉంటదిలే అని చెప్పి తీసుకుంది. తన బ్యాంగిల్స్ కూడా ఉన్నాయి, అవన్నీ లాకర్ లో ఉన్నాయన్నమాట. అవన్నీ తన మొత్తం గోల్డ్ చేసేటప్పుడు అన్ని చూపిస్తాను. ఇది ఆప్షన్, ఇంకొక ఆప్షన్ ఉంది, డైరెక్ట్ బ్యాంగిల్ లాగా కాదు, ఇలా తీసి పెట్టుకొని ఇక్కడ మంచి చిన్న ఆప్షన్ ఇచ్చాడు, లాక్ సిస్టమ్ ఇచ్చాడు. బాగుంది. ఇది కూడా సింపుల్ గా బాగుంటుంది. ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు సింపుల్ గా అలా వేసేసుకొని పిల్లలతో వెళ్ళిపోవచ్చు, గాజులు ఎంత లేకోకుండా. నా చిన్న సన్నటి చేతులకి ఇది కూడా లూజే. ఇది లూజే ఉంది పిల్లకి. 2 తన సైజ్ ఉండొచ్చు, 2 to 2 మ్యాక్స్. బాగుంది కదా చూడండి, సింపుల్ గా. బ్యాంగిల్స్, ఇవి నా బ్యాంగిల్స్ అనమాట. ఇదిగో చూడండి, నా చేతులు ఆల్రెడీ 2 ఉన్నాయి. 2 ఎత్తి పెట్టుకున్నా, గాజులు మాసిపోతాయని ఎత్తి పెట్టుకున్నాను అనమాట నేను. ఇవి 4 బ్యాంగిల్స్. ఇవి చేపించుకొని 1.5 month అవుతుంది అంతే. ఇది ఒక 4 set బ్యాంగిల్స్, 2 బ్యాంగిల్స్ ఉన్నాయి పెద్దవి, అవి బాగుంటాయి. అవి నెక్స్ట్ టైం చూపిస్తుంది మా వదిన. ఇవి వచ్చేసి 5 తులాలు వచ్చాయి అన్నమాట. చూపించు, 5 తులాలు పడ్డాయి మాకి. సో గ్రీన్ అండ్ పింక్ ఎవర్ గ్రీన్ కాంబినేషన్. ఎనామిల్ స్టోన్ కాదు, ఎనామిల్ పెట్టి, ఎందుకంటే డైలీ వేర్ కి స్టోన్ అయితే లైఫ్ రాదు కదా, ఎనామిల్ బెస్ట్ ఆప్షన్ అనేసి ఎనామిల్ పెట్టించుకున్నాం. నేను మా వదిన కలిసి వెళ్ళి చేయించుకున్నాం. ఆ అమ్మాయి బ్యాంగిల్స్ చాలా బాగుంటాయి. ఇంకా తను 6 తులాస్ పెట్టి 6 తులాలు పెట్టి చేయించుకుంది మమతక్క. లక్ష్మీదేవి బొమ్మ వచ్చి అవి చూపిస్తా ఎప్పుడన్నా, తన గోల్డ్ సపరేట్ గా చేసి చూపిస్తా అనమాట. అవి అయితే ఎక్సలెంట్ గా ఉంటాయి.
ఇవి డైలీ వేర్ కానీ నేను ఇలా చేయించుకున్నాను అనమాట, వేసేసుకుంటాను. మా అమ్మ డైలీ వేర్ బ్యాంగిల్స్. ఇవైతే మా అత్తయ్య డైలీ వేర్ బ్యాంగిల్స్ అన్నమాట. డైలీ వేసుకుంటుంది, కానీ ఎంత స్ట్రాంగ్ ఉన్నాయో అసలు. ఇంత బెండ్ ఎంత ప్రెస్ చేసి బెండ్ చేసా కూడా అవ్వవు, అంత స్ట్రాంగ్ ఉన్నాయి. దీంట్లోనే వంటలు అన్ని చేస్తుంది, కానీ లైఫ్ బాగా వస్తున్నాయి. అంటే అప్పుడు గోల్డ్ ఎంత ప్యూరిటీ ఉందో మీరే చూడండి, ఎంత స్ట్రాంగ్ అసలు, ఎంత స్ట్రాంగ్ ఉన్నాయంటే. మా వదిన 16 years బ్యాక్ రింగ్ ఎంత స్ట్రాంగ్ ఉందో. ప్రెసెంట్ ఇట్లా బ్రేస్లెట్, ఈ కడియం ఇదిగోండి నేను వేసుకున్న కడియం ఇంత లైఫ్ లేదు, ఉండదు. వీటి మాదిరి రాను రాను ప్యూరిటీ తగ్గిపోతుంది అన్నిట్లో. మనం చేపించుకుంటేనే బాగుంటాయి ఎప్పుడైనా, రెడీమేడ్ తెచ్చుకుంటే అంత బాగు. కానీ రెడీమేడ్ లో మనకు ఎక్కువ మోడల్స్ కలెక్షన్ ఉంటుంది కాబట్టి రెడీమేడ్ వైపు వెళ్తాం అనమాట. మా అత్తమ్మకైతే అస్సలు నచ్చదు, చేపించుకోవాలి అంటున్నది. ఏదైనా మీరు చూడండి చేపించుకోండి అంటుంది, తనకు అస్సలు రెడీమేడ్గా ఉంటే నచ్చదు. అంటే వాళ్ళు చూసింటారు కదా ముందు ఎలా లైఫ్ వస్తాయి అని చెప్పి, అందుకని వాళ్ళు అలా చెప్తారు. వీళ్ళన్నీ చేపించుకున్నవే అత్త వాళ్ళందరూ. మన అమ్మ వాళ్ళంతా అంటే మేబీ ఇప్పుడు జాయల్కాస్, కళ్యాణ్ ఇలా ప్రైవేట్ షాప్స్ వచ్చేసరికి అందరు అక్కడ చూస్తున్నారు. కానీ ముందంతా ఎవరికైనా ఏ ఫ్యామిలీకైనా ఒక గోల్డ్ షాప్ అనేది పర్మనెంట్ గా ఉంటుంది. ఆ గోల్డ్ షాప్ లోకి వెళ్తారు, అక్కడ ఏ కలెక్షన్ ఉంటే ఆ కలెక్షన్ తెచ్చుకుంటారు తప్ప ఇప్పట్లాగా 4-5 షాపులు తిరిగేది అయితే లేదు. ఎందుకంటే అంత నమ్మకంగా ఉండింది అప్పుడు గోల్డ్ మనిషి షాప్స్ అన్నమాట. మేము ఇప్పటికే అట్లానే తెచ్చుకుంటాము. ఏవో కొనేది, ఇందాక నేను లలిత జ్యువెలర్స్ అని చెప్పి అట్లా 1-2 కొనుక్కున్నాము. చిన్నవి సేవింగ్స్ అమౌంట్ ఉండేది, పెద్ద అమౌంట్ పెట్టలేం కదా, అలాంటివి చిన్న షాప్స్ లో తీసుకుంటున్నాం అన్నమాట. నెక్స్ట్ బ్యాంగిల్స్ అయితే స్టోన్ బ్యాంగిల్స్. స్టోన్ బ్యాంగిల్స్ స్టోన్ బ్యాంగిల్స్ అప్పట్లో ట్రెండ్ ఉండింది. స్టోన్ బ్యాంగిల్స్ ఇప్పుడు ఓల్డ్ ఫ్యాషన్ అంతా ఇప్పుడు న్యూ ట్రెండ్ అయిపోతుంది. సో నేను చెప్పా కదా మా అత్త ప్రతి ఒక్క జ్యువెలరీలో లక్ష్మీదేవి ఉంటుందని. ఆఖరికి చూడండి దీనిపైన కూడా లక్ష్మీదేవినే. చాలా బాగుంటాయి ఇవి కూడా. మా చెవుల్లో ఉన్నాయి కదా ఇవి స్టడ్స్ లాంటివి. ఇది తిను ఇవి పెట్టుకుంది. నా స్టడ్ అయితే దీని వెనక ఒకటి ఉంది, దీని కింద హ్యాంగింగ్ వచ్చింది, అది పీకేశారనమాట పిల్లలు. సో కళ్యాణ్లోనే తీసుకున్నది ఇది కూడా. ఇంకా లాస్ట్ ఈ స్టడ్ లాగా యూజ్ చేసుకోవచ్చులని వెనక్కిస్తే ఏం రావట్లేదు గోల్డ్. మనం ఒక్కసారి షాప్ లో కొని అది రిటర్న్ చేస్తే దాని అమౌంట్ మనకు మళ్ళీ రావట్లేదు. సో ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పి స్టడ్ లాగా ఉంటుంది కదా అనేసి స్టడ్ లాగా పెట్టుకుంటున్నాను ఇంటి దగ్గర. అలా మెయింటైన్ చేసుకోవాలని చెప్పి నేను నా దగ్గర డైలీ వేర్కి ఇంకొకటి ఉన్నాయి, అవి నాది విరిగిపోతే నేను ఇవి పెట్టుకున్నాను అనమాట. ఇది కూడా ఇది రింగ్ టైప్, జస్ట్ ప్రెస్సింగ్ టైప్ అంటారు కదా అలాంటివి ఇవి. ఓకే అండి, ఇది మా డైలీ వేరే వేసుకునే గోల్డ్ జ్యువెలరీ అనమాట. ఇంకా మావి ఫంక్షన్లకి పెళ్లిళ్ళకి వేసుకునే గోల్డ్ జ్యువెలరీ, పెళ్లి జ్యువెలరీ, పెళ్లి జ్యువెలరీ. మా అమ్మకు పెళ్లిలో ఏం తీసుకుంది, మా అమ్మ చేయించుకుని ఇంకా కొత్త మా అమ్మకు బీడ్స్ కలెక్షన్ అంటే చాలా ఇష్టం, అవంతా చాలా ఉన్నాయి, అవి కూడా మీకు చూపిస్తా. అవైతే పులిందల్లో ఉన్నాయి, అంటే మా ఊర్లో ఉన్నాయన్నమాట. మా వదిన వాళ్ళు నా దగ్గరికి వస్తూ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఏమైనా ఫంక్షన్ ఉండింది కదా కొద్దిగా, సో వాటికి వేసుకోవాలని చెప్పేసి ఈ చిన్న డైలీ వేర్ జ్యువెలరీస్ అన్ని తీసుకొచ్చారు. సో మాకైతే వ్లాగ్ చేద్దాం అనిపించింది, అందుకని చేసాము. సో మా జ్యువెలరీ కలెక్షన్ అలా ఉంది. డిజైన్స్ మీకు కానీ నచ్చితే ఖచ్చితంగా చేయించుకోండి. మీరు కూడా డబ్బులు ఊరికే రావని మాత్రం కింద కామెంట్ చేయకండి. అదే కదా, గోల్డ్ తీసి పెట్టుకుంటే ఫ్యూచర్ మన పిల్లలకి కానీ ఏదైనా అత్యవసరం వస్తే మనకు ముందు కనపడేది, మనల్ని ఆదుకునేది ముందు గోల్డే అన్నమాట. ఆ తర్వాత ఏదైనా. సో నేను అందుకే ఎవరికైనా సజెస్ట్ చేసేది ఫస్ట్ గోల్డ్ తీసుకోండి. గోల్డ్ ఇచ్చే లైఫ్ ఇంకా ఏది ఇవ్వదని నా ఒపీనియన్. మా వదిన ఒపీనియన్ కూడా సేమే. మేము కూడా ఎక్కువ గోల్డే కొంటా ఉంటాము. ఇంకా ఇది స్కీములు అవి ఇవి కట్టి తీసుకోవడం మంచిదా కాదా అంటే నేను చెప్పేది అయితే జిఆర్టీ జ్యువెలరీస్లో గోల్డ్ బాగుంటుంది, మలబార్లో బాగుంటుంది. ఆ రెండిట్లో నేను తీసుకున్నాను, ఆ రెండు చాలా స్ట్రాంగ్గా ఉంటాయి, గోల్డ్ కూడా షైనింగ్ తగ్గదు. ఈ లలిత జ్యువెలర్స్లో తీసుకోవచ్చు కానీ ఎక్కువ కలెక్షన్ ఉండదు, అంటే డిజైన్స్ కలెక్షన్ ఉండదు కాబట్టి మనకు వర్తే. ఒక 1 month వాళ్ళు కడతారు కాబట్టి మనకు వర్తే. మేము మళ్ళీ ప్లాన్ చేస్తున్నాము, ఒకవేళ ప్లాన్ చేస్తే అది కూడా మీకు వీడియో చేసి పెడతాను. ఓకేనా? ఓకే అండి, ఇంకా మీకు మంచి జ్యువెలరీ చూపిస్తాము. ఊరు వెళ్ళిన తర్వాత మొత్తం మా గోల్డ్ జ్యువెలరీ అంతా చూపిస్తాను. సో
సో ఇలాంటి మంచి వీడియోస్ కోసం మా వదిన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. వీడియోస్ చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. మీరు ఒక్క సబ్స్క్రైబ్ చేసుకుంటే మాకు ఎంత ఎంకరేజ్మెంట్ గా ఉంటుందంటే, సో మరిన్ని వీడియోస్ చేయడానికి మాలో మోటివేషన్ ఇస్తుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా పాప ఛానల్ కూడా కింద డిస్క్రిప్షన్ లో పెడతాను, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా బుజ్జమ్మది. సో ఇదండి మా గోల్డ్ కలెక్షన్, డైలీ వేర్ గోల్డ్ కలెక్షన్. ఓకే, బాయ్ బాయ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.